Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. లవ్వో లవ్వు అంటూ టైటిల్ తోనే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇవి నాకు వద్దు సార్. వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. వెల్కమ్ టు మెన్స్ వరల్డ్. ఫ్రేమ్ లో వచ్చే ముందు వాయిస్ వస్తుంది. భయం అవుతుందా మ్యామ్ ఇంటర్వ్యూ చేయాలంటే? వన్స్ ఒక్కసారి నీ జర్నీ చూస్తే చాలా మందికి వండర్ఫుల్ గా అనిపిస్తుంది. బ్లెస్సింగ్స్ అనే చెప్తాను. డాన్సర్னாங்க, వ్యూస్னாங்க, యాంకరింగ్றாங்க, ఇన్స్టిట్యూటింగ్றாங்க. నీ హిస్టరీ జాగ్రఫీ అంతా ఇప్పుడే తెలుస్తా ఉంది. ఆ సాంగ్ ఉంటుంది, ఒక్క తల్లి సంతానం అవును, మనలాగా ఉండగలరు. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా. ఐఎమ్ a big fan of my father too as an actor. కోరుకోనా కానీ ఎప్పుడు కనిపించిన పవర్ఫుల్ రోల్స్, ఇందులో కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్ అంటే అంత తెలిసిందా? నా టైటిల్ లవ్వో లవ్ కదా, అప్పుడు నేను ఫన్ లాగా ఇంటర్వ్యూ చేద్దామని ట్రై చేస్తాను. ప్లీజ్ అండి ఎన్ని క్రెడిట్ కార్డులు తీసుకున్నారు? ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు? ఇప్పుడు పని చేస్తావరా నువ్వు? ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? అంబివర్ట్ అంటారా? నాకు అవంతిగా వద్దు సార్. నాకు మందు కొనిస్తావా? సక్సెస్. విజయ్ సార్ చూసినప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ తమిళనాడు, This is a new beginning, Very nice to see such healthy politics that a new era, social justice. he is admiring another leader. ధనుష్ గారిని ఏమని పిలుస్తావు నువ్వు? మామ అనే పిలుస్తాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈ మధ్య కాలంలో ఒక టీజర్ ట్రైలర్ వస్తే థియేటర్కి సినిమాకి ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కాంటెంట్ నచ్చాలన్నమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కాంటెంట్ ఏదైనా ఉందంటే అది లవ్కి సంబంధించింది. సో లవ్ జోనర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మనం ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం. రీసెంట్గా లవ్వో లవ్వు అంటూ టైటిల్తోనే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. టీజర్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ 10th వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేసడానికి. అసలు ఈ లవ్వో లవ్ ఏంటో నాకైతే చాలా డౌట్స్ ఉంది కనుక్కోవడానికి. సో రైట్ నా మనతో పాటు టీం ఉన్నారు, అస్సలు ఆలస్యం చేయడం మాట్లాడదాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అందరికీ. నమస్కారం. తమిళ్లో నమస్కారం చెప్తే బాగుంటుంది. వనిత విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వనకం. వనకం మ్యామ్. యా, సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. సేమ్ హియర్. ఎప్పుడు కనిపించినా స్క్రీనింగ్ మారుతుంది, కెమెరాస్ మారుతాయి కాబట్టి మీ వాయిస్లో బేస్ మాత్రం ఎప్పుడు మారదు. సో అది కొంచెం హియర్ బాగుంటుంది అనమాట. మీరు ఉన్నారని తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, నేను ఫ్రేమ్ లో వచ్చే ముందు వాయిస్ వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పండి, భయం అవుతుందా మ్యామ్ ఇంటర్వ్యూ చేయాలంటే? లేదురా, తెలుసు కదా ముందే. మీ ఫేస్ లో కనిపిస్తుంది, కాకపోతే నా ఫేస్ లో అంటే కొంచెం నాకు అది బిగినింగ్ లో భయం నాకు ఇది లాగా వినిపిస్తుంది మీకు. ఓకే, అండ్ ఇప్పుడు నా ఫేస్ లో భయం కనిపిస్తుంది అంటావు నువ్వైతే. ఓకే సరే, సూపర్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రొడక్షన్లో ఒకటి చెప్దాం అనుకున్నా. అది మన పవీష్కి చెప్తా. వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. గుడ్ వన్. ఓకే, గుడ్ వన్ కదా. Yeah. అంటే మా హీరోని చెప్తారు, అవంతికకి చెప్తావు కదా వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్ అని. మొత్తం ఉమెన్సే ఉన్నారు ముగ్గురు. ఇప్పుడు మీ పని ఏంటో మరి ఇంటర్వ్యూ. రెడీగా ఉన్నారా? రెడీ. ముగ్గురు ఉమెన్స్ ఉన్నాం మరి. ready. ఏ క్వశ్చన్ అని అడగచ్చు, అడగొచ్చండి. చెప్తారా? ఆన్సర్ చెప్తారు. ఓకే, సో సినిమాలో మాకు మెన్స్ వరల్డ్ తెలుసుకోవాలని మేము థియేటర్లో చూస్తాం. అంటే అవంతిక రఘువరన్ క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మాత్రం ఉమెన్స్ ఉన్నాం కాబట్టి కొంచెం చీరప్ చేసే ఇంటర్వ్యూ చేద్దాం. ఫుల్ ప్రమోషన్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కాబట్టి. రెడీయా మరి? రెడీ. ఓకే. కాదు, అప్పుడెప్పుడో జాబిలమ్మని మురిపించారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి మీరు? 1.5 year అయ్యింది. 1.5 year తక్కువ టైమా? దానికి కూడా కంటిన్యూటీ ఇవ్వలేదు. అది ఎప్పుడు వస్తుంది పార్ట్? ఏది? జాబిలమ్మ. అది నన్ను అడగకూడదు, ధనుష్ సార్ని అడగాలి. ధనుష్ సార్ని అడగాల? అవును. ఓకే అది సరే, మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. నేను ప్రొడక్షన్ దగ్గర మాట్లాడతా, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ చేస్తారంటే నేను మీ మామయ్య కదా, సో వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలాగా మేము ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడతాము. మీ మామయ్య కాబట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. మా మ్యామ్ కూడా వస్తారు మాతో పాటు, దుర్గ కూడా వస్తుంది. అందరికీ జాబులమ్మ కావాలి, పార్ట్ 2 కావాలి. కావాలంటే చేస్తారండి, ధనుష్ చేస్తారు కదా. ధనుష్ సార్ ఫ్యాన్స్ బాగా చూసుకుంటారు, అందుకే ముందే ఇచ్చా వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ చాలా బాగుంది పవిష్. సో 1.5 గ్యాప్ కూడా మాకు కొంచెం కష్టంగా అనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మీ జర్నీ తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన, జాబిలమ్మతో ఏంటంటే నిజంగా ఒక బూమ్ క్రియేట్ చేశారు మీరు.
నెక్స్ట్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని ఈగర్గా ఇప్పుడు మేము అడుగుతున్నాం. అంటే ఆ సినిమా ఎంత బాగా ఓన్ చేసుకున్నాం టాలీవుడ్లో. సో వన్స్ తెలుగులో ఒక యాక్టర్ నచ్చితే ఇంకా ఫాల్ ఇన్ లవ్ ఇచ్చేస్తారు అనమాట అన్కండిషనల్. ఇప్పుడు లవ్ అంటూ ఇందులో మీరు చూస్తే క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంది. బట్ ఈ లవ్ జెన్జీ లవ్వా, ముందు జనరేషన్ లవ్వా, ఏ లవ్ చెప్పండి ఈ రఘు లవ్? ఈ స్టోరీ, ఈ కాన్సెప్ట్ జెన్జీ అవ్వచ్చు, లవ్ అన్ని జనరేషన్లో సేమే కదా. లవ్ ఎమోషన్ ఎప్పటి నుంచో ఉంది, ఆ ఎమోషన్ మారలేదు. కాన్సెప్ట్, పీపుల్ యాక్ట్ చేసే విధం, లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసే విధం అన్నీ జెన్జీగా ఉండొచ్చు, బట్ లవ్ జెన్జీ కాదు. సో ఇది డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్. జెన్జీకి ఒక్కటి నచ్చింది, అన్ని జనరేషన్స్కి నచ్చింది ఈ ఫిల్మ్. ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవచ్చు. డెఫినెట్గా. ఓకే, సూపర్. హాయ్ నాగదుర్గా, కొంచెం కొత్తగా ఉంది కదరా? ఓకే, సో యాక్చువల్లీ 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా నీ జర్నీతో. 10 ఏళ్ళైందా? అయ్యోయ్యో, ఆల్మోస్ట్ 10 years అవుతుంది. లేదు ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ నేను వర్క్ చేశాను. మనం వర్క్ చేసావు కానీ నువ్వు ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి 5 years అంటే నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కలిపేసి ఉంటాను. యాక్చువల్లీ బోత్ ఎంప్లాయీస్ అనమాట. బిఫోర్ ఒక 5 years ఒక న్యూస్ ఛానల్లో తెలంగాణ స్లాంగ్ యాంకర్ గా చేశాను నేను. అప్పుడు అక్క రిపోర్టర్ గా చేస్తున్నాను. అట్లా పరిచయం. అర్థమైంది. సో కానీ వన్స్ ఒక్కసారి నీ జర్నీ చూస్తే చాలా మందికి వండర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏదో ఒక నాగదుర్గ హీరోయిన్గా చేస్తోంది, లేదా ఫోక్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది, మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, అన్నీ పక్కన పెట్టేస్తే కూచిపూడి నీ క్లాసికల్ అంటే నీ చిన్నప్పుడు యూకేజీ అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో దాని నుంచే జర్నీ స్టార్ట్ చేసావు. తర్వాత అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జర్నీ వచ్చింది. కొంతమంది హీరోయిన్ అవ్వాలనే వస్తారు, యాక్టర్ అవ్వాలనే వస్తారు, నువ్వేది అనుకోలేదు కానీ యూనివర్స్ నిన్ను నడిపిస్తావు. సో ఈ లవ్ చాలా బాగుంది అనిపిస్తుంది సమ్ టైమ్స్. సో ఇంతవరకు జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాగదుర్గ ఏం చెప్తాను? డెఫినెట్గా బ్లెస్సింగ్స్ అనే చెప్తాను. గాడ్స్ గ్రేస్ ఉంది కాబట్టే నేను ఎల్లమ్మ తల్లిని నమ్ముతాను బాగా. సో నాకు ఆమె గ్రేస్ ఉంది, నాకు ఆమె నాకు నా అదృష్టం అని నేను ఫీల్ అవుతాను బేసిక్గా. అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు. అండ్ పేరెంట్స్ సపోర్ట్, మా మదర్ కానీ చిన్నప్పటి నుంచి యూకేజీ అన్నారు కదా, నేను ఇప్పటికీ కూచిపూడి పర్ఫార్మెన్స్ దగ్గర ఒక 2000 పర్ఫార్మెన్సెస్ దాకా కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసిన. సో ఇప్పుడు రైట్ నా యూకేజీ దగ్గర నుండి కూడా ఇప్పుడు నేను నా సక్సెస్ఫుల్గా నా డాన్స్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నానంటే నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో అది కంటిన్యూ అవుతూనే తెలియకుండా వీటిలలో వచ్చి అండ్ ఇక్కడ కూడా సక్సెస్ వచ్చి సపోర్ట్తోని ముందుకు రావడం చూస్తున్నారు మీరు. నాకు బాగా అనిపిస్తుంది. కాదురా, ఇప్పుడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నావు, నెక్స్ట్ మరి ఈ క్లాసెస్ను ఒక క్లాసికల్ టీచర్గా చాలా మందికి ఇంకా ఎక్కువ పరిచయం అయ్యో ఇష్టం చేస్తున్నారు. పేరెంట్స్కి నువ్వు నచ్చుతున్నావు చాలా మందికి, క్లాసికల్ నేర్పించే పేరెంట్స్కి. మరి దాన్ని కంటిన్యూ చేస్తావా? డెఫినెట్లీ, పక్కా. ఇంకా దాన్ని అది కూడా ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి మనం తీసుకెళ్ళాలి క్లాసికల్ కూడా అని డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. దాని వేళ దానికి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా డాన్స్ పిహెచ్డి చేస్తున్న క్రమంలో కొంచెం దాన్ని ఆగి ఇటు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఉన్న స్కెడ్యూల్లో. பவிஷ், நம்ம என்னன்னா முதல்ல தெரிஞ்சிருக்கணும் இது யாரு என்னன்னு. இப்போதான் பாஷா மாதிரி ஓப்பன் ஆகுது ஸ்டோரி எல்லாம். கேட்டா இவ தெலுங்கு டான்ஸர்னாங்க, பார்த்தா வியூஸ்னாங்க, பார்த்தா ஆங்கருங்கிறாங்க, அப்புறம் இன்ஸ்டிடியூட்டுங்கிறாங்க. ஹலோ, ஹூ ஆர் யூ மேன்? భాషా మాకేం తెలీదు. ఆహా, ఏదో కొత్త అమ్మాయి తెలుగు నుంచి వచ్చింది అంతే తెలుసు. ఆమె కూడా అంతే మెయింటైన్ చేసుకుంది. నీ హిస్టరీ జాగ్రఫీ అంతా ఇప్పుడే తెలుస్తావు నాకు. అండ్ తన హిస్టరీ అంటున్నారు, యాక్చువల్లీ మీ హిస్టరీ చాలా ఉంది. యాక్చువల్లీ అది అందరికీ తెలుసు కదా. ఫాదర్ నుంచి మీ చిన్నప్పుడు మేము సినిమాలకు తీసుకెళ్లాలంటే మా నాన్నగారు తాతగారికి మీ నాన్నగారు ఫిలిమ్స్ చాలా ఇష్టం. అవును. పల్లెటూరులో విజయ్ సార్ని చూస్తుంటే ఇలాంటి ఫోర్ ఫాదర్ ఉండాలని కోరుకుంటారు. ఆ వైట్ పంచ వేసుకుని, ఎస్పెషల్లీ చిరంజీవి గారు అండ్ విజయ్ గారు చేసిన స్నేహం కోసం, విజయ్ కుమార్ గారు చేసినటువంటి స్నేహం కోసం ఇప్పటికీ కూడా ఏదన్నా ఒక ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఆ సాంగ్ ఉంటది కదా, అవును, ఒక్క తల్లి సంతానం మనలాగా ఉండగలరా, ఆ పాట ఇప్పటికి మేము స్టేటస్లు పెడతాం బికాస్ ఆఫ్ విజయ్ కుమార్ గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్. నాన్నగారిని ఎప్పటికీ మేము లవ్ చేస్తూనే ఉంటాం. సో మీరు ఆ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీ పేరు కూడా ఆల్మోస్ట్ వనిత విజయ్ కుమార్ అని మీరు బయట ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు. ఇండస్ట్రీలో మిమ్మల్ని అలాగే కాల్ చేస్తారు. అది ఫస్ట్ సినిమాలో స్కూల్ నుంచి వనిత విజయ్ కుమార్. ఆ సినిమాలో దే జస్ట్ ఆస్క్డ్, ఐ డోంట్ నో హూ టోల్డ్ వాట్, బట్
వనితా విజయ్ కుమార్నే చేశారు. బట్ నాకు ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ టెలింగ్ మీ అబౌట్ మై ఫాదర్, బికాస్ నేను ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం మా మమ్మీ గురించే మాట్లాడతారు. బికాస్ మంజుల గారు ఇస్ అ సూపర్ స్టార్ హీరోయిన్. సో ఫ్రమ్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఎవ్రీథింగ్. అప్పటి హీరోస్ అందరితో సో ఎవ్రీ టైం మమ్మీ అంటే నాకు మమ్మీ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను లేదు కదా. సో నేను తర్వాత క్యాసెట్లో చూసిందే. బట్ నేను పెరిగిన ఆ టైము వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, మా డాడీ సినిమాల షూటింగ్ అంతా నేను వచ్చాను. సో డాడీ శత్రు కానీ, గీతాంజలి కానీ, స్నేహం కోసం, సో మెనీ ఫిలిమ్స్, ఖుషి. సో మాస్టర్, I love Master also. So I always felt why nobody is in Telugu, they are not in Tamil, they will talk about my father, but Telugulo why only mummy is getting more importance అని నేను అనుకుంటా. మీ ఫాదర్ కూడా మంచి, Yeah. ఎందుకు నేనే ఎగ్జాంపుల్ వచ్చి అదే this is nice to hear. ఖుషి టైంలో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అవును definitely. డైలాగ్ తో అవును. ఏంటి అదే ఈకో ఇప్పుడు చెక్కలేదా. So yeah, nice to hear that. I'm a big fan of my father too as an actor. So yeah, it's nice to hear that. Thank you. ఓకే. వీళ్ళందరి స్క్రీన్ ప్రెజెన్స్ అండి, అంటే నాకు భలే ఉంటారు మ్యామ్ కానీ మ్యామ్ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా స్క్రీన్ మీద అసలు ఇట్లా కరెక్ట్గా ఉంటారు, చక్కగా ఉంటారు, ఎంత బాగుంటారు అసలు, ఇంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కొంచెం లైఫ్ స్టైల్ ఏం తింటారు అని చెప్తాం మేము కూడా కొంచెం అలా. నేను అన్ని తింటున్నానండి, అట్లా ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ దిస్ రొటీన్ ఆఫ్ మార్నింగ్ ఐ ఈట్ దిస్, ఐ డ్రింక్ దిస్, నథింగ్ లైక్ దట్. ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్స్. But my father also never had that habits, but genetically I think my father had great skin, the DNA. My mother also had very good skin, but I think probably just like that. And I try to just be happy. And enta baada undena, enta sadness, depression elte kuda just I'll come out of it very quickly. I try to make people around me happy and I happy. So a happiness వచ్చి కొంచెం మనకి it gives us a good glow, I think so. If you keep jealousy, you keep బాధలు, you keep like ఇటు బాగా రాకూడదు, ఆడికి ఎందుకు ఇట్లా, అవన్నీ మనం అగత్తిన అழகு మొగத்தில் தெரியும் சொல்லுவாங்க. సో నేను ఇప్పుడు సినిమా వాళ్ళు అయితే స్కిన్ కేర్ ఏం చేసినా వాళ్ళకి ఆ గుండెల్లో ఏం ఉండదు, బయట చెప్పేస్తాం మేము మొత్తం, చాలా ఓపెన్గా ఉంటాం. సినిమా వాళ్ళు అందరూ అంతే, అందరికీ బాగుండాలి, అందరూ బాగా తినాలి. సో ఐ థింక్ అది కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకుంటా. ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఓకే, కానీ ఎప్పుడు కనిపించిన పవర్ఫుల్ రోల్స్, ఇందులో కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్ అంటే క్యారెక్టరైజేషన్ లేఖనా? మీకు అంత తెలిసిందా? ప్రోమోలో రాలేదే, నేను కనుక్కుంటా టీం వాళ్ళకి. ఇప్పుడు రీసెర్చ్ అంటే నైట్ మీ ఇంటర్వ్యూ ఉందనగానే ధనుష్ గారికి ఒక చిన్న మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే సార్ మెసేజ్ చేశారు, మేడం మీ క్వశ్చన్లు అడగండి. జస్ట్ ఫర్ ఫన్. లేదు మన టైటిల్ లవ్ కదా, కాబట్టి నేను ఫన్ లాగా ఇంటర్వ్యూ చేద్దాం ట్రై చేస్తున్నాను. పర్లేదా? ప్లీజ్ అండి. ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. అదే అక్కడ కానీ బయట కొంచెం అలా కొంచెం ఏంటి, మీరు కొంచెం కూలెస్టా లేదంటే ఎంటర్టైన్ గా ఉంటారు, ఎలా ఉంటారు? ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? నేను ఇంట్రోవర్ట్. లైక్ ఇంట్రోవర్ట్, బట్ మాట్లాడితే కనెక్ట్ అయిన తర్వాత మనం ఆపలేము. అయితే ఎక్స్ట్రోవర్ట్. ambivert అంటారా దానికి ఒక టర్మ్. ambivert ఇదిగెల్లా ఎన్నాయో. Let's go back to school. Come director, we'll go back to school. We have to learn English all over again, I think now. ఇంట్రోవర్టే, బట్ మాట్లాడితే బాగా మాట్లాడరు అంతే. ఇప్పుడు మాట్లాడుకుందాం మన ఇద్దరం. ఓకే, కాదు రఘువరన్ ఎందుకు పెట్టారు క్యారెక్టరైజేషన్? సో యాక్చువల్లీ రఘువరన్ ఫస్ట్ డైరెక్టర్ నా దగ్గర నరేట్ చేయప్పుడు వేరే క్యారెక్టర్ నేను, బట్ సో అన్నీ ఓకే అయింది. ఓకే అని డైరెక్టర్ ఓకే ఇప్పుడు మీరు స్టోరీ లోపల వచ్చాని నేను స్టోరీని కొంచెం మీకు కొంచెం ఫేవర్గా నేను మారుస్తాను. డైరెక్టర్ వచ్చేసి ఓకే. తర్వాత ఒక 10-20 days కాల్ చేసి ఆఫీస్కి నేను ఫోటోషూట్ వెళ్తున్నా, అప్పుడు చెప్తున్నా నేను క్యారెక్టర్ పేరు మార్చేసారా ఏమని, రఘువరన్ అలా అని చెప్పి. కోఇన్సిడెంటల్గా నడిచింది. నాకు రఘువరన్ చాలా పర్సనల్ నేమ్. నేను రఘువరన్ బీటెక్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఆ సినిమా వచ్చే టైంలో గేమింగ్ ఐడి అని రఘువరన్ 123 రఘువరన్ అలాగనే యూసర్ నేమ్స్ ఉంటుంది. సో అప్పుడు కోఇన్సిడెంటల్గా డైరెక్టర్ కూడా రఘువరన్ చెప్పేప్పుడు నాకు కూడా అది చాలా స్పెషల్ అన్నప్పుడు
సినిమా స్టార్ట్ చేయ ముందు ఒక మంచి సైన్ లాగా ఉండింది. సో అది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, మాకు కిక్ ఇచ్చింది. ఎందుకంటే మీరు మేనల్లుడు, ఆయన మేనమామ. దట్టు మాకు ఇక్కడ ధనుష్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ తమిళ్, ఇక్కడ కూడా ఫస్ట్ షో చూస్తారు. ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ. అలాంటి ఫిల్మ్స్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. ఒక ప్రీ రిలీజ్లోనే కనిపిస్తూ ఉంటారు. కొంచెం ఫ్యాన్స్ మీట్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓకే, కొంత సినిమాలకు అట్లా ఉన్నారు కాబట్టి కొంత ఫాల్ ఇన్ లవ్ అలా ఇస్తూ ఉన్నాం. ఓకే, సో ఏంటి మరి అవంతిక మంచిగా టార్చర్ చేసిందా 4 years? నన్ను టార్చర్ చేయలేదు. మరి రఘు చెప్పిండు అవంతిక రఘుని టార్చర్ చేసింది. రఘుని టార్చర్ చేసలేరు. ఇప్పుడు మీరు పవిష్ కాదు, రఘువరన్ టార్చర్ చేసిందా? రఘువరన్ 50% టార్చర్, 100% టార్చర్ డైరెక్టర్ నే పట్టింది అవంతిక. అవంతిక క్యారెక్టర్ టార్చర్ చేసింది. ఎందుకు అవంతిక కేవలం రఘుకి కదా టార్చర్ చేయాలి, డైరెక్టర్ కి ఎందుకు చేసింది? డైరెక్టర్ తో డెవిలే కదా అవంతిక. డైరెక్టర్ పాన్ అవంతిక. ఆ లేఖ క్యారెక్టర్ కూడా అనవసరంగా టార్చర్ చేసింది. నేను ఎక్కడో ఉన్నాను, అసలు ఒక యాక్షన్ చేసి నన్ను తీసుకొచ్చి మీరెందుకు మేడం ఇవన్నీ చేస్తున్నారు నన్ను, నువ్వే కదా చెప్పావు, నేను నిన్ను నమ్మి వస్తే నన్నే తీసి పడేసింది. నువ్వు రా, సినిమా రిలీజ్ అయ్యాక నేను మాట్లాడతా సక్సెస్ మీట్ లో. హీఈస్ రఘువరన్ మీన్స్ షీ ఈజ్ అవంతిక ఓన్లీ. నో, అదే మరి అవంతిక ఈమెను నమ్మి నేను మోసం పోయా. అదే లవ్ చూడండి, ఏం చేసిందో చూడండి, ఏం జరిగిందో. యాక్చువల్గా పార్ట్ 2 తీస్తే టార్చర్ కూడా పెట్టారు. ఫస్ట్ సెల్వరాఘవన్ సార్ దగ్గర నేనే కంప్లైంట్ ఇవ్వాలి. సార్ నేను ఏదో చేస్తూ ఉన్నాను సార్, ఈ అమ్మాయి వచ్చి నన్ను ఏమర్చి రఘువరన్ కూడా పర్వాలేదు, లవ్ చేశారు. ఈ అమ్మాయి ఇతను ఎక్కడో ఒక మంచి చేయాలని వచ్చే ఫస్ట్ అంతే ఫినిష్ క్లోజ్ అయిపోయాను అంతే. అవంతిక ఏం చేసిందో లవ్ లో చూడండి. ఫస్ట్ నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నారు. నాకు ఇదొకటి డైలాగ్ ఇచ్చారు. ఓకే, సో ఇంత మందిని టార్చర్ చేసావంటే నువ్వు హిట్ కొట్టేస్తావు. మామూలు కదా అసలు. డెఫినెట్లీ కదా, అందరికీ చెయ్యండి, తీసుకుంటాం. హిట్ కొడితే సూపర్, ఇంకా చేయండి. ఎంత టార్చర్ అయినా పర్లేదు. సూపర్, ఫస్ట్ టైం అనుకుంటా టార్చర్ చేయండి, హరాస్ చేయండి. కానీ కొన్ని మీ ఇద్దరు చాలా బాగున్నాయి అసలు. కొన్ని క్యారెక్టరైజేషన్ సీన్స్ చూస్తే, అంటే వెల్కమ్ టు మెన్ వరల్డ్ అని చెప్పింది, ఇప్పుడు నాకు ఒక లీడ్ తీసుకోవడానికి ఎలా బాగుంది. రేపు జెన్జీలో ఒక ఇద్దరు రిలేషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరివి బాండింగ్స్ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ 2 క్యారెక్టర్స్ని డైరెక్టర్ ఏ విధంగా ఇచ్చేసారనేది మేము సినిమా చూడాలి ఫైనల్గా, అంతేనా? ఓకే, సో ఒక పాజిటివ్ మెసేజ్ అయితే అనుకుంటాం. బట్ ఈ జెన్జీ లవ్వే కదా, ఈ జెన్జీ లవ్వే కదా ఇది. చెప్పొచ్చు, జెన్జీ లవ్ చెప్పొచ్చు. నాకు ఇంకో డౌట్ అబ్బా, ఎన్ని క్రెడిట్ కార్డులు తీసుకున్నారు మీరు ఈ సినిమాకా? ప్రొడ్యూసర్ ఎంత తీసుకున్నాను నాకు తెలియదు. నేను ఒక 5-6 తీసుకుంటాను. 5-6 సినిమాలోనా? అంటే ఎన్ని, అంటే లక్షల్లోనా కోట్లలోకి వెళ్ళిపోద్దాం? అంటే అవంతిక కోసం ఖర్చు? అవంతిక కోసం లక్షలు. ఓకే, మళ్ళీ తర్వాత అవంతిక కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవంతిక కోసం లక్షల్లో ఏంటి, కోట్లలో కూడా తీసుకోవచ్చు, పర్లేదు, అందులో ఏముంది చెప్పండి. లవ్ కోసమే కదా. చూసారా రఘువరన్ ఎంత పాపం చూసారా? ఇది నాకు కావాలి. ఓకే, కాదు, నెక్స్ట్ మా అమ్మాయి అప్లై చేసింది క్రెడిట్ కార్డ్ కానీ ఒక ట్రైలర్లో వచ్చిన హింట్ ఇచ్చాను. నువ్వు కూడా తీసుకున్నావు, అవంతిక కూడా తీసుకుంది కదా, మరి రఘు కోసం తీసుకోవాల్సి వచ్చిందేమో. అసలు ఏమి చెప్పట్లేదు అసలు డైరెక్టర్ గారు. మీ హీరోయిన్ సూపర్ అండి, అసలు అన్ని థియేటర్లోనే చూడండి. నేను తెలిసినా కూడా నాకు చెప్పట్లేదు. కానీ నీ లుక్ చాలా బాగుంది కదా. అంటే కదా అంటారేంటి, బాలేదా? అరే బాగుంది కదా అనేది వర్డ్ రా. థ్యాంక్ యూ, చాలా బాగున్నావు. సరేనా? అంటే ఇప్పటి వరకు ఫోక్ లో నిన్న లంగా ఓణీలు కొంచెం అట్లా చూసి నాకు దొరక ఫోక్ పాటలే చేస్తుంది, బాగా చేస్తుంది అని అన్నా కూడా హీరోయిన్ మెటీరియల్ అయినప్పుడు కొన్ని షేడ్స్ చూస్తారు. కానీ ఇందులో కూడా యాప్ట్ అయింది అన్న కమెంట్స్ ఇస్తూ ఉన్నారు. డెఫినెట్లీ, అంటే అట్లా ఆ పాయింట్లో చూసిన వాళ్ళు నన్ను ఇది చూసి ఇలా ఎందుకు ఉంది, కనీసం అది చూడడానికన్నా సినిమాకి చూడాలి అనే ఒక పాయింట్ వస్తారు కదా, అదే మాకు కావాలి. ఏంట్రా ఎన్ని మిలియన్ వ్యూస్, మరి అన్ని మిలియన్ వ్యూస్లో కనీసం వేలల్లో అయినా పాపం
టికెట్స్ వస్తాయి కదా. అదే ఇలా 800 మిలియన్ అన్నారు. 800 మిలియన్ లో 10 మిలియన్ వస్తే సినిమా సూపర్ హిట్. ఓకే సో 10 మిలియన్ 20 మిలియన్ వస్తే చాలు. 800 మిలియన్ లో 20 మిలియన్ చాలు. ఓకే సూపర్. అసలు ఏమన్నా క్యాలిక్యులేషన్స్ 20 మిలియన్ చాలా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాటి అది 20 మిలియన్ అని వస్తే 800 మిలియన్ వ్యూస్ అన్నారు. ఓకే తలాస్తు అనమ్మా. దేవుళ్ళు అనేసారు అంటారు కూడా. ఎలా కరుంగళి మాల వేసుకుని కూర్చున్నావు ఇంటర్వ్యూలో కూడా చక్కగా. ప్రతిదీ నీకు డివోషనల్ వైబ్స్ కనబడతా ఉంటాయి కాబట్టి. మీరు డివోషన్ కి వెళ్ళకండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. ఏం మొదలు పెట్టారు? మీరు మా తమిళ్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే మీరు ఒక ప్రొఫెషన్ డేట్ చెయ్యరు అంటే ఏం ప్రొఫెషన్? మ్యామ్ ఒక ఆన్సర్ ఇచ్చారు, నేను ఒక ఆన్సర్ ఇచ్చాను. మ్యామ్ వచ్చి ఒక 10 minutes థింక్ చేశారు. నేను ఓకే ఆన్సర్ సూపర్ క్రియేటివ్గా ఉంటే డాక్టర్ అన్నారు. ఎందుకు డాక్టర్? మంత్లీ గుడ్ ఎర్నింగ్స్, గుడ్ ఫ్యూచర్, వై నో డాక్టర్ అంటే లేదు డాక్టర్ దేవుడు లాగా, దేవుడిని ఎలా పెళ్లి చేసి డేట్ చేయాలి, దేవుడిని ఎలా డేట్ చేయాలి కాదు, ఇది దేవుడి లాగా ఇది ఏంటి? అప్పుడు అన్ని డాక్టర్స్ నాకు లాజిక్ అర్థం అవట్లేదు. దేవుడు అంటే డాక్టర్. జెన్జీకి 2.4 వర్షన్ నాకు మంచి ఆన్సర్ ఇచ్చింది. వైరల్ ఇది జెన్జీ కాదు, ఇది 80s కి 60s. కరెక్టే, కానీ జెన్జీకి ఇచ్చింది అంటున్నా కౌంటర్ అంటే. ఇప్పుడు ఒక డాక్టర్ అంటే బిజీ ఉంటారు, ఆయన మనము డాక్టర్ అంటే దేవుడు అని చూస్తాము. సో అలా బిజీగా ఉన్న డాక్టర్ ని, ఆ బిజీగా ఉండే స్కెడ్యూల్ ని, ఆ దేవుడిని మనం అక్కడే ఉంచాలి. లేట్ చేయొద్దు అని చెప్పారు. చిటికలు వేయాలి ఖచ్చితంగా. చిటికలు కొట్టండి మేడం. అప్పుడు డాక్టర్ అన్ని సింగిల్. అప్పుడు డాక్టర్ అప్పుడు బిడ్డలు వచ్చి వాళ్ళెల్లా డాక్టర్ అవుతారు. అప్పుడు చిన్న పిల్ల అనుకోవచ్చు. హలో నా ఒక్కరికి అది తనకేంటంటే డాక్టర్ అంటే ఎమర్జెన్సీ కాల్ వస్తుంది, గాడ్ అంతా కాదు. మిడిల్ ఆఫ్ ద నైట్ డెలివరీ, హార్ట్ అటాక్, సర్జరీ ఇవన్నీ వద్దు, తోడే ఉండాలి. అసలు తననే చూసుకోవాలి, తను మాత్రం మాట్లాడాలి, తన చుట్టి ఎవరు ఉండకూడదు. ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఓన్లీ డాక్టర్ అంటే ఎప్పుడు చూస్తే ఒక 3 నర్స్ ఉంటారు కదా, ఆ నర్స్ ఉండకూడదు. సో అది ప్రాబ్లం అన్నమాట. మేము వి ఫౌండ్ అవుట్ భయంకరమైన మనిషి. అరే అంత బాగా నువ్వు బాగా వాళ్ళని చేసావు కాబట్టి అవంతిగా మంచి కంటెంట్. డాక్టర్ ఫీవర్ అయినా ఎలా చెక్ చేస్తారు? ఇలా టచ్ చేస్తున్నారు, లేదు నో డాక్టర్ అలాగా లాజిక్. డాక్టర్ ఎందుకు? నువ్వు మెడిసిన్ డాక్టర్ అన్నప్పుడు చూడగానే తెలిసిపోవాలి. ఇంకొకసారి ఎవరు చెప్పారు? మీరు అక్కడ ఇండస్ట్రీలో జరిగిన ఇంటర్వ్యూని ఇక్కడ తెలుగులో కూడా వైరల్ చేసి పడేసారు. మేము ఎందుకు ర్యాక్ చేస్తామంటే వాళ్ళు 2 షాట్ ఇలా క్లోజ్ కట్ చేస్తే తెలియదు, సైలెంట్ గా ఉంటారు. నేను వనిత మ్యామ్ కావాలనే ర్యాక్ చేస్తాం, ఎందుకంటే అప్పుడు 3 షాట్ పెడితే రిజిస్టర్ అవుతుంది, అసలు మాట్లాడదు. మేము ర్యాక్ చేసినా కాదు అలా కాదని మాట్లాడరు, లేకపోతే అసలు మాట్లాడరు. అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, వాళ్ళు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు కదా పవిష్. లాంగ్వేజ్ రాదు, తమిళ్ అంత బాగా రాదు కదా పాపం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో కూడా మాట్లాడొచ్చు కదా. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ పవిష్ తో ఎలా ఉంది అంటే, నేను ఒక 2 లైన్ ఆన్సర్ ఏదైనా చెప్తే లేదు 10 మార్క్ ఆన్సర్ అంటే నేను అప్పుడు తెలుగు ఇంటర్వ్యూలో మేము సైలెంట్ గా అతను మాట్లాడాలి, ఇక్కడ కూడా మేమే మాట్లాడుతున్నాం. అక్కడైతే లాంగ్వేజ్ ప్రాబ్లం కా తర్వాత థింక్ చేస్తుంది, ఏ ఆన్సర్ ఇచ్చినా ఒక 10 minutes థింక్ చేసి టైం వేస్ట్ చేసేస్తుంది. ఇక్కడ వస్తే డోంట్ ఆస్క్ మీ, నో కమెంట్స్, ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. తమిళ సినిమా గురించి అడిగితే నేను తమిళ సినిమా చూడను అని అంటారు. ఓకే తెలుగు సినిమా అని క్వశ్చన్ మార్చారు, అప్పుడు కూడా థింక్ చేస్తే ఉంటారు. ఓకే నేను డబ్బింగ్ లో చూస్తా అన్నారు, అప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు కూడా ఆన్సర్ రాదు. ఏం అడిగితే ఆన్సర్ రాదు. చాలా వీక్ అండి మరి. నువ్వు చాలా స్మార్ట్ వి, నేను కనబెట్టేశాను నువ్వు ఎవరు అని. సరే పవిష్, ఇప్పుడు ప్రేక్షకుల కోరిక, నా కోరిక, నీ కోరిక అడిగితే తను మాట్లాడాలి కదా. ఏదో ఒక క్వశ్చన్ అడుగు, ఏదో నువ్వు అడగాలనుకుంది ఒకటి అడుగు, ఆన్సర్ ఏం చెప్తా చూద్దాం. చెప్తుంది, నేను చెప్తున్నా. ఆమెకి నాకు అన్ని ఇంటర్వ్యూలో అతను చెప్తున్నారు. చెప్పు. ఆమెకి సూర్య సార్ చాలా ఇష్టం కోలీవుడ్ లో, ఇక్కడ ప్రభాస్ గారు చాలా ఇష్టం. సూర్య సార్ తో ఒక రోల్ వస్తుంది, ప్రభాస్ సార్ తో ఒక రోల్, సేమ్ డే సేమ్ కాల్ షీట్, నో డబుల్ కాల్ షీట్, నథింగ్, ఓన్లీ 1 కాల్ షీట్. నాకు రాదు, మంచి క్వశ్చన్ అడిగాడు. సూపర్. అరే
సేమ్ ఏ సినిమాకి కాల్ షీట్ ఇస్తారు? సూర్య గారి కాల్ షీట్ ఒకటే, అంటే సూర్య గారి ఆఫీస్ నుంచి ఒకే రోజు కాల్ వచ్చింది, ప్రభాస్ గారి ఆఫీస్ నుంచి ఒకటే కాల్ షీట్ వచ్చింది. రెండిట్లో ఏది సెలెక్ట్ చేస్తావు నువ్వు చెప్పాలి. ప్రాజెక్ట్ లేదు అన్ని వాళ్ళే చెప్పి ఇంకా తనే చెప్పేసిన తర్వాత నేను ఏం చెప్పాను. లేదు మేము ఇలాగ చెప్పుకునే, నేను మార్నింగ్ ఇక్కడ చేస్తా నైట్ అక్కడ చేసి చెప్తారు. అదే చెప్పాను, నో డబుల్ కాల్ షీట్, సింగిల్ కాల్ షీట్. ఒక సినిమాలో ఫుల్ జుట్టు కావాలి, ఒక సినిమాలో ఫుల్ బాల్డ్. అప్పుడు ఏం చేస్తారు? లుక్ ఫుల్ కుదరదు, అప్పుడు చెప్పండి ఆన్సర్. నువ్వు చెప్పకపోతే ఇంకా అడుగుతాడు, ఫాస్ట్ గా చెప్పేది ఒకటి, పర్లో ఒకటి చెప్పేసి ఏం కాదు. రెండు చేసే ఆప్షన్ లేదా? ఒకటే విగ్ పెట్టుకొని చేస్తాను ఇందులో కూడా కావాలంటే. లేదు ఒకటే చెప్పేసి. నువ్వు పాత స్కిల్ సినిమా తమిళ్ అప్పటికి ఫ్లూయెంట్ గా వస్తే అటు అక్కడ సూర్య గారు మూవీ చేస్తా, లేదంటే ఇక్కడ ప్రభాస్ గారితో. సూర్య గారు చెప్పింది ఫస్ట్. సూర్య గారు మనం సూర్య గారు ఫిక్స్. ఓకే డన్. ఓకే, నీకు నచ్చిన ఆన్సర్ వచ్చిందా? ఎందుకు తెలుసా? ఎందుకంటే కరుప్ అని ఒక గాడ్ సినిమా చేశారు, అందుకే. ప్రభాస్ గారు అని చెప్పిన బాహుబలి తీశారు, కన్నప్ప శివుడిగా ఉన్నారు, ఇలాగే చెప్తారు. సూపర్ ఉన్నాడు, కవర్ చేస్తుంది ఆడియన్స్ ని. నేను చెప్తున్నా కదా, నేను ప్రభాస్ గారు అని చెప్తే బాహుబలి చేశారు, రాజు దేవుడు, లేదంటే కన్నప్పలు శివుడుగా చేశారు, అక్కడ దేవుడు, అదే చెప్తారు అని అంటారు. సూపర్, చాలా బాగా వచ్చింది. నేను కంటెంట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ. నవ్వుకున్నాం కదరా, అదే నచ్చింది కదా. హ్యాపీ అని. ఓకే సూపర్. సో మొత్తానికి లవ్ నిజంగా చాలా ఫన్ రైడ్ లా ఉంది. మేము నిజంగా క్యూరియస్ గా ఉన్నాం. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి బాగా ఎంజాయ్ చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నారు డైరెక్టర్ గారు కూడా. సో మాకు కూడా చాలా హోప్ ఉండింది, ఇలాంటి సినిమాలు రావాలి, జెన్జీ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా. అండ్ నాకు ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే, రఘు అనే క్యారెక్టరైజేషన్ని వన్ కూడా డిస్క్రైబ్ చేయాలి, మీరు చెప్పండి. గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. రఘు అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ. సూపర్. అరే అవంతిక క్యారెక్టరైజేషన్ డిస్క్రైబ్ చేయాలి. అవంతిక క్యారెక్టరైజేషన్ రఘుస్ రెస్పాన్సిబిలిటీ. గుడ్ ఆన్సర్, చాలా మంచి ఆన్సర్. అరే నీ క్యారెక్టరైజేషన్ ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయరా ఫస్ట్. అమ్మాయిగా ఒక బబ్లీ గర్ల్, ఆమెకి లవ్ కావాలి అంతే. రఘువే కావాలి, రఘు లవే కావాలి అంతే. రఘు సార్ రెస్పాన్సిబిలిటీ వద్దు, నాకు వద్దు. నేను చెప్తున్నాను కదా, నాకు అవంతిగా వద్దు సార్, వద్దు, నేను వెళ్ళిపోతాను సార్. అరేంజ్ మ్యారేజ్ ఓకే సార్, లవ్ మ్యారేజ్ వద్దు. ఏంటి అంత క్యూట్ గా ఉంది, అంత బాగుంది. రఘుకి, నాకు కాదండి. రఘుకి ఇప్పుడు రఘు ఉన్నాడు ఇక్కడ. ఏంటి రఘు అంత బాగుంది, అవంతిక ఎందుకు వద్దు? ఫస్ట్ 4 years అసలు ఎంత బాగా లవ్ చేసావు నువ్వు. రఘు ఒక కార్పొరేట్ వర్కర్ తో మీరు అంబానీ లెవెల్లో ఖర్చు పెడితే వీడేం చేస్తాడు. వాడు లెసన్ వాడు నేర్చుకున్నాను. ఓకే మనం వచ్చి నార్మల్ గా ఉందాము, ఈ రేంజ్ అమ్మాయి వద్దని వాడు లెసన్ వాడు నేర్చుకున్నాడు. ఓకే సూపర్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు అయితే? రఘు చేసుకుంటాడు. ఓకే సో నాకు వనిత మ్యామ్, ఫైనల్గా మిమ్మల్ని, మాకు ఈ మధ్య కాలంలో తమిళనాడు అన్న పేరు వినగానే మనకి విజయ్ గారు పేరు వినిపిస్తుంది. ఈ సీఎం అనే ట్యాగ్ నిజంగా అందరికి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. మొన్న ఏపీలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అటు విజయ్ సార్ని చూసినప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ తమిళనాడు, ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా చాలా ఖుషి అయ్యారు, స్టేటస్లు పెట్టారు. ఆ సీఎం ఉంది కదా, అది పెట్టి మరీ స్టేటస్లు పెట్టుకున్నారు. మీకు చాలా క్లోజ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు has given some statements about Vijay, very promising, and it's very nice to see such healthy politics that he is admiring another leader, though he is also a young politician and actor politician, but he's still getting inspired by Vijay. He's giving open statements. Avanni చూస్తున్నప్పుడు it feels really good anamata. Very healthy politics ga naku anipistundi. So hopefully in the future generations this politics will continue. It will become more stronger, healthier politics will come and no dirty politics, and people should benefit. సో మన అందరికీ మంచిది జరగాలి. జస్ట్ పాలిటిక్స్ అనే వర్డే, యాక్చువల్ వర్డే మీనింగే అదే కదా. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ వీ లూజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. బట్ అట్లా కాకుండా హెల్దీగా మంచిగా మనం ఇండియా, ఈచ్ స్టేట్ హ్యాస్ టు డెవలప్ అంటే సమ్ క్లీన్ పాలిటిక్స్ హ్యాస్ టు కమ్. ఐ థింక్ దిస్ జనరేషన్ విల్
definitely be cleaner politics. So hopefully we are waiting to see all that, and the beginning is looking very promising ga undi. So yeah, exciting ga undi. Anything that is happening, he's also putting in a lot of fans unnar kabatti aa fans ki em kavalane ayanaki telusu. So he's not leaving that quotient. Once in a while he's giving that Vijay quotient, CM ఇట్లా తీసి పెట్టేసి ఆ విజయ్ క్వశ్చన్, తలపతి క్వశ్చన్ ఇస్ డెఫినెట్లీ దేర్. సో అది దానికోసమే అందరూ ఆ ప్రేమే లవ్ విజయ్ మీద, సో లవ్. సో యా, సో ఆ ప్రేమ మీదే హీ కేమ్ టు దిస్ పొజిషన్. బట్ ఐఎమ్ షూర్ హీ ఆల్సో హ్యాస్ లవ్ ఆన్ ద పబ్లిక్. అదర్వైజ్ ఇంత సాక్రిఫైస్ చేసుకుని ఈ ఏజ్ స్టేజ్లో అన్నీ ఉండి he still chose to do public service. Lifestyle change, total everything is changed. He's sitting there in all the places meetings. It is not just a designation kada, enta responsibilities undi, urke santakam pettadam kaadu. So atla unde I'm seeing so many things. We are watching in the Instagram, the reels, the assembly meetings, whatever, he's having the meetings with so many people to develop the state. So avanni chustunnappudu wow, what a ante he has built himself, grown himself, and sacrificed a lot of things to continue and do this. I hope and pray it all goes well, and yeah, we have a better state. Yeah. నెక్స్ట్ సినిమాలు అయితే వస్తాయి లేవో తెలియదు కానీ ఈయన్ని మాత్రం డిఫరెంట్గా చూసైతే ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ విజయ్ గారిని. అవును సినిమాలు చేయరు, ఇంకా చీఫ్ మినిస్టర్ అయిపోయారు కదా, సో ఇంకా చేయరు. సో యా, వీ హ్యావ్ టు ఎంజాయ్ ద చీఫ్ మినిస్టర్ విజయ్. ఇది కూడా బాగానే ఉంది. రీసెంట్గా భాగ్యరాజ్ గారిని చాలా బాగా మిస్ అయ్యాం, అక్కడ కాదు ఇక్కడ కూడా. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎమోషనల్గా రీల్స్ చూసాం, రాధిక గారు, లాట్ ఆఫ్ పీపుల్. సో సే సంథింగ్. Okay, so I have a very nice memory. I have a lot of childhood memories with the family, because Bhagiraj garu, Purnima garu, and their kids, we all like birthday parties anta, they used to come to our house. We used to, in fact, we had some joint celebration birthday party in drive-in Woodlands. I still remember all that. But all that apart, Bhagiraj garu as a human being, as a man, I remember traveling with him in train. Between Coimbatore, Pollachi to Chennai something. So we were all together. Mummy unnaru, Bhagiraj garu, nenu unnanu. So nannu suddenly adigaru, nu love చేస్తున్నావా అని అడిగారు. నేను అన్నాను, టబాల్ని ఇట్లా క్వశ్చన్ అడిగితే ఎట్లా చేసి చెప్పేది, ఐ వాజ్ 14 years కదా. సో మమ్మీ చూస్తుంది, ఏంటి అంటే, దెన్ ఈ సెడ్, ఇఫ్ యూ ఎవర్ ఫాల్ ఇన్ లవ్, మేక్ షూర్ అబ్బాయి నీకోసం ఏమైనా సరే నీకోసం వచ్చి నిలబడాలి. హీ షుడ్ స్టాండ్ దేర్ ఫర్ యూ, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ లవ్. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్. అండ్ హియర్ కూడా సెల్వరాఘవన్ గారు డైలాగ్ ఉంది, లవ్ చేసేది నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పేది ముఖ్యం కాదు, బట్ లవ్ లాస్ట్ వరకు నిలబడాలి లవ్ కోసం అని. సో ఐ యాక్చువల్లీ రిమెంబర్డ్ హిమ్ వెన్ ఐ హర్డ్ దిస్ డైలాగ్. ఐ రిమెంబర్డ్ భాగ్యరాజ్ గారు యాక్చువల్లీ. సూపర్. ఫైనలీ పవీష్ మళ్ళీ నాకు దొరకవు కాబట్టి దొరకవా, మళ్ళీ సంవత్సరం దగ్గర కనిపిస్తాడు. ధనుష్ గారిని ఏమని పిలుస్తావు నువ్వు? సారా మామయ్య అని ఇప్పుడు పిలవలేదా? ఇంట్లో పిలుస్తాను. అది ఇంట్లోనే అడిగేదబ్బా, బస్ ఎట్లా ఎందుకు అడుగుతాం? ఇంట్లో ఏమని పిలుస్తాం? మీరే చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పు. మామ అని పిలుస్తారు. సార్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అది చెప్పొచ్చు కదా. ఏ దుర్గని ఎంత బాగా ఆట పట్టించినావు, సరదాగా చెప్పు. పవిష్ నే పిలుస్తారు. ఏ కాదు, పవిష్ కి ఎందుకు అంత కాదని చెప్పినావు? మరి సిగ్గుపడుతుంది. లేదు, పవిష్ అది పర్సనల్ కదా, అది నాకు నజర్ అంటారు కదా, అది చాలా సెంటిమెంట్. నాకు క్యూట్ గా పిలుచుకుంటారు వేరే పేరు, అంతేనా? అంతే. సూపర్, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగానే మన ఇంటర్వ్యూ లాగానే సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత, ప్రూవ్ చేసుకున్న తర్వాత మోర్ ప్రాజెక్ట్స్ రావాలి. ఈ లవ్ మా అందరి లవ్ మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.